సికింద్రాబాద్ సీతాఫల్ మండి హాల్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. బోనాల చెక్కుల పంపిణీ కోసం చేపట్టిన కార్యక్రమం సమాచారాన్ని ఎమ్మెల్యే పద్మారావు గౌడ్కు సమాచారం ఇవ్వకపోవడంపై కార్పొరేటర్లు మండిపడ్డారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఫోటో లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం కావాలనే ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని, ఇకపై అధికారిక కార్యక్రమాల్లో ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలని అధికారులను నిలదీశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. పీస్ఫుల్ గానే ప్రోగ్రామ్ జరగాలనేది, పబ్లిక్ కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా చెక్స్ పంపిణీ చేయాలనేది మా ఇంటెన్షన్ కూడా. బట్ ఇందాక వారు చెప్పినట్టు లేట్ ఇన్ఫర్మేషన్ 10 సంవత్సరాల ప్రభుత్వంలో, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎటువంటి ఇన్సిడెంట్స్ ఇట్లాంటివి కాలేదు. ఎవరైనా కూడా మేము ఏ నాయకుడు వచ్చినా కూడా మేము వెల్కమ్ చేసి వారిని స్టేజ్ మీద పిలిపించుకొని కూడా వారి ఆధ్వర్యంలో కూడా మేము చెక్కులు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ కేవలం మా ప్రభుత్వం అని చెప్పేసి ఒక డిఫరెన్సెస్ చూపించి లోకల్ ఎమ్మెల్యేని కాదని వారి టైం తీసుకోకుండా వాళ్ళు ఎప్పుడో 2 రోజుల కింద ఆల్రెడీ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకోవడం జరిగింది. కానీ నిన్న నైట్ ఎమ్మెల్యే గారికి లేట్ ఇన్ఫర్మేషన్. వారు అన్నట్టు నిజంగానే చాలామంది టెంపుల్ కమిటీస్కి ఫోన్ రాలేదు. ఎవ్రీ టైము మేము ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ నుంచి అన్ని ఏమంటారు లెటరేట్స్ అని టెంపుల్ కమిటీ మెంబర్స్ అన్నీ కూడా మేము ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ నుంచి పంపిస్తాం. కానీ చెక్లు ఇచ్చే కాడికి వచ్చేసరికి ఇక వాళ్ళ పార్టీ నాయకులు వచ్చి పంచుతారంటే అది అధికార ప్రోగ్రామ్ అండి, పార్టీ ప్రోగ్రామ్ కాదు అని చెప్పేసి మేము కూడా చెప్తున్నాం. ప్రోటోకాల్ పాటించే మేము ఇవన్నీ చేస్తాం అంటున్నారు, కానీ అక్కడ ప్రోటోకాల్ లేదు. ఒకటి ఎమ్మెల్యే గారి ఫోటో లేకుండా వారి నాయకుల ఫోటో వేసుకోవడం వల్ల మేము ప్రొటెస్ట్ చేయడం జరిగింది. వారు సహకరించారు. కానీ అయినా కూడా ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే లోకల్లా ఎమ్మెల్యే పద్మారావు గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి కార్పొరేటర్స్ ఉన్నారు. వారి ఏమంటారు ఇన్ఫర్మేషన్ లేకుండా వారు అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, నాన్ ప్రోటోకాల్ వాళ్ళు వచ్చి అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? అధికారులను పిలిపించి లోకల్ కార్పొరేటర్ మాట వినద్దు, లోకల్ ఎమ్మెల్యే మాట వినద్దు, మా మాటనే వినాలని. మరి రేవంత్ రెడ్డి గారు వారికి ఏమైనా జియో ఇస్తే చూపిమనండి, మరి ఆ జియో ప్రకారమే వాళ్ళని పని చేసుకోమనండి. అట్లాంటివి ఏం లేదు. కానీ కేవలం ఇక్కడికి వచ్చి మేము మా పార్టీ అధికారంలో ఉంది మేమే ఇస్తాము అని అంటే మరి అఫీషియల్గా రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ ప్రభుత్వం తరఫున ఇన్ఛార్జీలకి మేము బాధ్యతలు ఇస్తున్నాం, లోకల్ కార్పొరేటర్కి ఎమ్మెల్యేలకి అధికారం లేరని చెప్పేసి ఒక జీవో పాస్ చేయండి. అప్పుడు మేము కూడా సైలెంట్గా గమ్మున ఉంటాం. ఇష్యూ వాళ్ళు కూడా చేసారు. వాళ్ళ నాయకులను వదిలేసి మా నాయకులని ఇప్పుడు తీసుకుపోయి నల్లకుంట పిఎస్లో పెట్టి కేసు బుక్ చేస్తారు. మరి ఇదే అడిగితే మా మీద కేసులు, కానీ వాళ్ళు మాత్రం వాళ్ళు ఉంటారు, మిమ్మల్నే తీసుకుపోతాం అంటున్నారు. మరి ఇక్కడ ఇదేం